ఛాయాదేవి గారు ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు లాస్ట్కి మీ దగ్గరికి వచ్చానంటే, అందరిది బాధ ఒకెత్తు అయితే కనుక మీ బాధ ఒకెత్తు అనే మాట వినిపిస్తోంది, మాట్లాడడం జరిగింది. నాకు తెలుసు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీ గురించి చెప్పింది. కానీ మీరెలా నష్టపోయారు, మీరెలా బాధపడుతున్నారు అనేది మీ మాటలో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి సూటిగా వెళ్ళాలి. అవును సార్, నేను ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ సార్. యాక్సిడెంట్ లో ఐ హావ్ లాస్ట్ మై నడవలేను. నేను ఐ వాస్ టోటల్లీ బెడ్ రిటర్న్ అనమాట. నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ ఒక పని చేయకుండా 4 పనులు చేస్తూ నేను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ నా లైఫ్ ఒక సెక్యూర్డ్ లైఫ్ గా ఉండాలి అంటే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక సెక్యూరిటీగా ఉండాలి లైఫ్ అంటే ఎవరైనా ఆలోచించేది అదే కదా సార్. ఇప్పుడు సెక్యూర్డ్ అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, ఎవరిని అలౌ చేయరు. అసలు నేను ఎప్పుడు అలాంటి ఆలోచన లేనిదాన్ని. నాకు ఆలోచన వచ్చిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వచ్చి మేము బుక్ చేసాము, మీరు కూడా చేసుకోండి అని చెప్పేసి అడగడం జరిగింది సార్. సో మీరు అన్ని కన్ఫర్మ్ చేసుకున్నారా? ఎందుకంటే నేను అన్నిటికీ తిరగలేను, బికాజ్ నేను నడవలేను. కాబట్టి మళ్ళీ నన్ను తీసుకెళ్లాలంటే 2-3 అవసరము తీసుకెళ్ళడానికి. మీరు అన్ని చూసారా అంటే అన్ని చూసాము, అన్ని వెరిఫై చేసాము, ఎవ్రీథింగ్ మంచిగా ఉంది. అంటే వాళ్ళు చేసే ఏదైతే ఉందో అంటే వాళ్ళు చేసే ఎవ్రీథింగ్ బ్రీఫ్ గా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కాకుండా ఆఫీస్ కూడా ఉంది, మనం వెళ్ళి అవి కూడా చూడొచ్చు అంటే. వన్ డే ఐ హావ్ విజిటెడ్ ద సైట్ సార్. సైట్ కి వెళ్ళాను, వెళ్ళి చూసాను. అప్పటికి అన్ని చక్కగా మంచిగా. ఒక్క నిమిషం ఛాయాదేవి గారు, ప్రశాంతి గారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏంటి కన్నీటికి అర్థం? అవును కదా సార్, మరి ఎంతో నిజాయితీగా జాబ్ చేసి ఆ వచ్చిన అమౌంట్, ఇప్పుడు రిటైర్ అయిన వచ్చిన అమౌంట్ కూడా మాకు అంత రాదు కదా సార్. ఆ అమౌంట్ అంతా పోయినట్టే. ఇప్పుడు అదేదో వస్తుంది, గేటెడ్ కమ్యూనిటీలో ఉందాము అని ఒక ఆశతో, రిటైర్ అయిన తర్వాత ఉందామని ఆశతో కొన్నాము అంత కష్టపడి. కానీ ఇంకా ఇలా మీరు రూపాయి కష్టపడి కూడగట్టుకున్న ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కట్టుకుందాం అనుకున్న గూడు కళ్ళ ముందుకు రాకుండానే ఇప్పుడు దానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది. అవును, రోజు రోజుకి మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? రాత్రి పడుకునే ముందు మీకు ఏమనిపిస్తుందండి? ఆ డబ్బులు, ఆ ఇల్లు రాలేదు, ఈ పర్సనల్ లోను వాళ్ళంత వడ్డీతో కడుతున్నాం. బ్యాంక్ ఊరుకోదు కదా సార్, పర్సనల్ లోన్ కట్టకపోతే జాబ్ మీదకి వస్తారు. అవును అవును, సగం జీతం దానికి కట్టేసి అటు ఇల్లు రాక ఇటు లోన్ కట్టి చదువుకుని కూడా ఇలా మోసపోయాం. మా అందరు పిల్లలు, మా స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు సార్. కలెక్టర్స్ ఉన్నారు, వెస్ట్ గోదావరి కలెక్టర్స్ ప్రశాంతి నా స్టూడెంట్. తను అంతమందిని స్టూడెంట్స్ గా తయారు చేసి మేము మోసపోయాం. ఛాయాదేవి గారు చెప్పండి సార్. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, మీరు ఎప్పుడు మోసపోయారని చెప్పి మీకు మీ నోటీస్ యాక్చువల్గా సార్ నా దగ్గర అప్పుడు అమౌంట్ కూడా లేదు సార్. నేను అప్పటికప్పుడు మీరు ఫస్ట్ టోకెన్ అమౌంట్ కట్టాలండి 5 lakhs దాకా అమౌంట్ అంటే నేనేమనుకున్నానంటే ఒక చిన్న ఇల్లు కాస్త కొంచెం పెద్ద ఇల్లుగా సెక్యూర్డ్ గా ఒక ఇల్లు తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించాను. నాదొక చిన్నలో ఒక అపార్ట్మెంట్ ఉండింది సార్, అది చాలా చిన్నదే, లైక్ 670 SFT. అది నేను కొనుక్కున్నాను. ఆ ఇల్లుని సేల్ పెట్టాను సార్. అప్పుడు లాక్డౌన్ వల్ల కూడా కొంచెం ఇబ్బందులు అయ్యాయి. అయినా కూడా నేను 5 lakhs ఫస్ట్ టోకెన్ అమౌంట్ అయితే నేను అడ్జస్ట్ చేసి పే చేయగలిగాను. ఏది అడిగినా కూడా వాళ్ళు ఎలా అన్నారంటే, మాకు మొత్తము లైక్ క్యాష్ రూపంలో కావాలి, ఓన్లీ ఒక 6 lakh ఆఫ్ ది అమౌంట్ యూ కెన్ పే త్రూ బ్యాంక్ అన్నారండి. నేను అన్నాను ఎవ్రీథింగ్ నేను వైట్ అండ్ వైట్ సార్, నేను మొత్తం అంతా నేను డైరెక్ట్ గా నేను మీకు బ్యాంక్ త్రూ పే చేస్తే ఏంటి ప్రాబ్లం అంటే, లేదమ్మా మీకు కూడా ఇబ్బంది అవుతుంది అంటే. వై సార్, నేను చాలా జెన్యున్ గా ఉన్నాను, నాకు కంపల్సేషన్ వచ్చిన అమౌంట్ తోటి ఆ ఇల్లు కొనుక్కున్నాను, ఆ ఇల్లుని కాస్త నేను ఇంకొక పెద్ద ఇంట్లో పెడుతున్నాను అని కూడా చెప్పాను. సరే, వాళ్ళు ఏ విధంగా అయితే ఏంది, వాళ్ళు మోసం చెయ్యాలన్న ఉద్దేశము స్టార్టింగ్ నుంచి ఉంది సార్. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ రోజు మాలాంటి బాధితులు మోసపోవడానికి రెడీగా ఎంతమంది అన్నా మోసం చేస్తారు సార్. తప్పులు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు వెరిఫై చేశారా, మీరు ఎలా కొన్నారు, ఏం తెలియకుండా కొన్నారు అంటున్నారు. కానీ వాడు ఎందుకు ఇలా చేశాడు, ఇంతమందిని బాధ పెట్టి ఇంత డబ్బు తీసుకెళ్ళి ఎక్కడెట్టాడని వాడికి స్ట్రిక్ట్ గా ఆ రోజే అప్పుడే CCS లో పట్టుకున్నప్పుడే గట్టిగా నిలదీసి అడిగింటే కరెక్ట్ గా తెలిసేది కదా సార్. ఎందుకు సార్ ఆ ప్రభుత్వం అప్పుడు వదిలేసింది? ఈ రోజు ఒక్కొక్క కుటుంబాన్ని మీరు పట్టుకొని కదిలిపోతే ఏడ్చుకుంటారు సార్. వాళ్ళు ఒక్క రోజు కూడా నిద్రలేని రాత్రులు పడుకుని ఉంటారు సార్. నేను అంతే, నాకు ఆమె డయాబెటిక్ సార్.
నా హెల్త్ ఇష్యూస్ మీరు కనుక్కోవచ్చు. నా హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయంటే ఎవరు లేరు సార్ నాకు చూసుకోవడానికి. మా పేరెంట్స్ చాలా ఓల్డ్ సార్, 60 years 70 years మా ఫాదర్. ఎవరు సార్ ఈ రోజు నేను పెట్టి నేను ఎక్కడెక్కడ తిరగాలి, ఎవరికి తిరగాలి? ఈవెన్ నాకు ఇచ్చిన నేను పే చేసిన దానికి రిసిప్ట్స్ ఇచ్చారు సార్. నాట్ ఈవెన్ ఏ అగ్రిమెంట్ కూడా రాసి ఇవ్వలేదు. మిగతా 10 lakhs ఇస్తేనే నీకు చేసిస్తామమ్మా, అప్పుడు వరకు చేసేయనంటే నేను ఒకటే అన్నాను సార్, నా హెల్త్ ఇష్యూ కూడా బాగాలేదండి. రైట్ ఒక్కసారి సాయిదేవి గారు ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. గేదెల శ్రీనుబాబు మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనుబాబు గారు నమస్తే అండి.